హాయ్ గైస్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో ఏపీ సెట్ 2026కి సంబంధించి ఎంపీసీ వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ అనేవి ఏ విధంగా పెట్టాలని చెప్పేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇక దాంతో పాటు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు గాని కొత్తగా వచ్చారో మన యూట్యూబ్ ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండనమాట. అలాగే వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై పైన బటన్ కూడా క్లిక్ చేయండి. మరి ఇక మనం లేట్ చేయకుండా మన టాపిక్ అయితే వెళ్ళిపోదామండి. సో, మీరు కిందకైతే వెళ్ళాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కిందకైతే వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి క్లియర్‌గా కనిపిస్తుంది కదా! సో, మనకి ఎంపీసీకి సంబంధించి 247 కాలేజీలును 1,50,828 సీట్లున్నాయన్నమాట. సో, మొత్తంగా మనకి 78 కోర్సులైతే ఉండడం జరిగిందండి. సో, ఇవి మొత్తం ఓవరాల్‌గా మన డీటెయిల్స్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్లియర్‌గా కిందకైతే వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి వ్యూ డీటెయిల్స్ కనిపిస్తుంది కదండీ! మీరు క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుందండి. సో, కిందకి గాని వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి క్లియర్‌గాన చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ అనేవి కనిపిస్తాయండి. సో, మీకు చూసుకున్నట్లయితే మీరు వెబ్ ఆప్షన్‌ని పెట్టాలంటే క్లియర్‌గా వచ్చేసరికి మీరు క్యాండిడేట్ లాగిన్ కనిపిస్తుంది కదండీ! క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయాలన్నమాట. సో, దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీకు సంబంధించి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసి మీరు సైన్ మీద క్లిక్ చేయాలండి. సో, మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుందనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంజినీరింగ్ లెటర్ ఎంట్రీ కనిపిస్తుంది కదండీ! సో, ఇదే విధంగా మనకి ఎంసెట్ కూడా కనిపిస్తుందనమాట. ఈఏపీ సెట్ అని చెప్పేసి దాని మీద చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఓపెన్ వెబ్ ఆప్షన్స్ కనిపిస్తుంది కదండీ! సేమ్ అదే విధంగా కూడా మీకు ఈఏపీ సెట్ కనిపించి అక్కడ మీకు ఓపెన్ వెబ్ ఆప్షన్ మీద కనిపిస్తుందనమాట. సో, దాని మీద మీరు క్లిక్ చేస్తారు. సో, క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు మీ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటారనమాట. అది కాలేజీ టైప్ సెలెక్ట్ చేసుకుంటారు. యూనివర్సిటీ టైప్ సెలెక్ట్ చేసుకుంటారనమాట. దాన్ని బట్టి ప్రోగ్రామ్ ఏంటి, సో, కోర్సు మొత్తం అని కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ గెట్ కాలేజ్ కనిపిస్తుంది కదా! మీరు క్లిక్ చేసుకుంటారనమాట. లేదనుకున్నట్లయితే మీకు సెర్చ్ బార్ కనిపిస్తుంది కదండీ! సెర్చ్ బార్ మీద క్లిక్ చేసుకొని కూడా అయితే మీరు సెర్చ్ చేయొచ్చనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నారు కదా! మనకి ఈ విధంగా అయితే మీరు ఇక్కడ యూనివర్సిటీ మొత్తం గుంటూరు సెలెక్ట్ చేసుకుంటారనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కాలేజెస్ అనేవి ఈ విధంగా మీ కాలేజ్‌లో అయితే వస్తాయన్నమాట. సో, మీరేం చేస్తారంటే మనకి ఇక్కడ యారో బటన్ కనిపిస్తుంది కదండీ! ఇక్కడ మనకి యారో బటన్. సో, ఈ యారో బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే అది ఇలా రైట్ సైడ్‌కి అయితే వస్తుందన్నమాట. సో, ఇలాగ మీరు ఎన్ని యారోస్ బటన్ క్లిక్ చేసుకుంటే అలా రైట్ సైడ్ వస్తుందండి. దాని తర్వాత మీరు వచ్చేసరికి అప్ అండ్ డౌన్ కూడా చేసుకోవచ్చనమాట. మీ యొక్క మౌస్‌తోని కర్సర్‌తోని అప్ అండ్ డౌన్ కూడా మీరు చేసుకోవచ్చండి. సో, మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ అయితే పైకి కావాలనుకున్నట్లయితే సో, ఇక్కడ మీరు పైన బటన్ క్లిక్ చేసుకోవచ్చు. లేదు మీకు డౌన్ కావాలనుకున్నట్లయితే మీరు డౌన్ యారో కూడా క్లిక్ చేసుకోవచ్చనమాట. సో, లేదు నాకు కంప్లీట్‌గా వద్దు, ఈ ఆప్షన్ మీరు రిమూవ్ చేద్దాం అనుకున్నా సరే మీరు ఇక్కడ కనిపిస్తుంది కదండీ! ఓకే. లెఫ్ట్ యారో అని చెప్పేసి దీన్ని క్లిక్ చేసుకున్నట్లయితే సో, అప్పుడు కూడా మీకైతే ఇదైతే డిలీట్ అయిపోతుందనమాట. సో, ఈ విధంగా అయితే మీరు వెబ్ ఆప్షన్‌లు అయితే పెడతారనమాట. సో, ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని లిస్ట్ వారీగా అయితే మీరు వెబ్ ఆప్షన్‌లు అయితే పెడతారండి. సో, దీంతో పాటు వెబ్ ఆప్షన్‌లు పెట్టేవాళ్ళు వచ్చేసరికి కంప్లీట్‌గాన సో, వెబ్ ఆప్షన్ సంబంధించి టిప్స్ అన్ని కూడా నేను వీడియో చేసి పెట్టడం జరిగిందనమాట. ఆ వీడియోలో వచ్చేసరికి క్లియర్‌గా నేను ఏం చేశానంటే సో, వెబ్ ఆప్షన్‌లు పెట్టే ముందు మీరు పాటించాల్సిన కొన్ని రూల్స్ అయితే చెప్పాననమాట. కొన్ని టిప్స్ అన్ని కూడా మీకు చెప్పానండి. మంచిగా సీట్ రావడానికి అయితే మాత్రం వన్స్ అంతా పూర్తయిపోయిన తర్వాత మీరు కిందన కనిపిస్తుంది కదండీ! సేవ్ అని చెప్పేసి. సో, సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీరు ఫ్రీజ్ మీద క్లిక్ చేయొద్దనమాట. ఎవరు కూడా ఫ్రీజ్ ఆప్షన్స్ అయితే క్లిక్ చేయొద్దండి. ఓన్లీ సేవ్ క్లిక్ చేసుకొని మీకు నచ్చినప్పుడైతే మరి లాగిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేవ్ అనే బటన్ క్లిక్ చేసుకోండి. సేవ్ అనే బటన్ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ కనిపిస్తుంది కదండీ! సేవ్ అండ్ ప్రింట్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసుకున్నట్లయితే మీకు సేవ్ అయిపోయి ప్రింట్ అవుతుందనమాట. సో, ఇన్‌కేస్ మీకు ప్రింట్ అయింది అనుకున్నట్లయితే మీకు ఆ వెబ్ ఆప్షన్ సేవ్ అయ్యి అనేది అర్థం అనమాట. ఇన్‌కేస్ మీకు ప్రింట్‌లోని మీరు పెట్టిన ఆప్షన్స్ రాకపోతే మాత్రం మీరు పెట్టిన వెబ్ ఆప్షన్ సేవ్ అవ్వలేదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే సేవ్ చేయమంటే సేవ్ చేసి దాని తర్వాత సేవ్ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేయండి అనమాట. సో, అడుగుతుందండి వన్స్ మీరు సేవ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగాన యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ 3 కాలేజ్ అని చెప్పేసి సో, సెర్చ్ చేసుకోవచ్చనమాట. లేదు ఇన్‌కేస్ మీరు 3 కన్నా ఎక్కువ పెట్టినా సో, 3 కన్నా ఎక్కువ చూపిస్తుందండి. సో, మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసుకోండి ఒకసారి అయితే. ఈ విధంగా అయితే మీకు సేవ్ అవుతుందనమాట. సో, మెసేజ్ వస్తుందండి. ప్రిఫరెన్స్ సేవ్ టెంపరరీలీ ప్లీజ్ కన్ఫర్మ్ బ్లాక్ అండ్ ప్రిఫరెన్స్ పర్మనెంట్లీ అని చెప్పేసి. సో, మీరైతే ఓకే క్లిక్ చేసుకోండి. సో, మీరు సేవ్ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుందండి. మళ్ళీ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ప్రింట్ కనిపిస్తుంది కదండీ! ప్రింట్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ప్రింట్ అయితే వస్తుందనమాట. మీరు పెట్టిన కాలేజెస్ వాటికి సంబంధించి కోర్స్ అని కూడా ప్రింట్ అయితే వస్తుందనమాట. సో, ఓవరాల్‌గా అయితే మీరు ఈ విధంగా వెబ్ ఆప్షన్ అయితే పెడతారనమాట. సో, కౌన్సెలింగ్ సంబంధించి మీకు ఇదే విధంగా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కానివ్వండి, గైడెన్స్ కానివ్వండి ప్రొవైడ్ చేయాలనుకున్నట్లయితే మీరు మా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవాలనమాట. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి ఐకాన్ బటన్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి సీట్ అలాట్‌మెంట్ రిలీజ్ అయిన వెంటనే వీడియోస్ అయితే వస్తాయన్నమాట. అలాట్‌మెంట్ రిలీజ్ చేశారు. ఈ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి అయితే మాత్రం సో, లైక్ చేయండి. లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు ఏ కాలేజ్‌లో జాయిన్ అవ్వకుంటారా కాలేజ్ అనేది. సో, నా పర్సనల్ గురించి తెలుసుకోవచ్చు. ఓకేనా. మీరు కామెంట్ గాని చేసినట్లయితే నా పర్సనల్ ఒపీనియన్ అయితే షేర్ చేస్తానన్నమాట కాలేజ్ సంబంధించి అయితే మాత్రం. ఓకేనా. థాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ మీ అమ్మాయికి ఇంటర్ కంప్లీట్ అయిందా? ఎంసెట్ ఎగ్జామ్ కూడా రాసేశారా? ఇప్పుడు బెస్ట్ కాలేజ్ కోసం వెతుకుతున్నారా? అయితే నెల్లూరులో ఉండే శాస్త్ర విమెన్స్ కాలేజ్ మీ అందరికీ ద బెస్ట్ చాయిస్. ఎందుకంటే ఇక్కడ హై సేఫ్టీతో పాటు బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ లభిస్తుంది. ఒక అమ్మాయి భవిష్యత్తు మంచి విద్యతో ప్రారంభమవుతుంది. ఆ విద్యకు భద్రత, నమ్మకం, ఉద్యోగ భరోసా కలిస్తే అదే నిజమైన సక్సెస్. గత 20 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థినుల భవిష్యత్తును నిర్మిస్తున్న శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మహిళల విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత.
సేఫ్ మరియు సెక్యూర్ క్యాంపస్, చదువు పూర్తయ్యాక జాబ్ గ్యారంటీతో కెరీర్ సపోర్ట్. ఇక్కడ అందుబాటులో ఉన్న కోర్సులు: ఆంధ్రప్రదేశ్లో అరుదుగా ఉన్న మహిళలకే ప్రత్యేకమైన బి ఫార్మసీ కాలేజ్, మొత్తం 3 బి ఫార్మసీ కాలేజీలు, ఫార్మ్డీ, ఎం ఫార్మసీ మరియు డిప్లొమా ఇన్ ఫార్మసీ, మహిళల కోసం ప్రత్యేక నర్సింగ్ కాలేజ్, ఫిజియోథెరపీ కో ఎడ్యుకేషన్, అత్యాధునిక హాస్పిటల్ క్లినికల్ ట్రైనింగ్, వెల్ ఈక్విప్డ్ ల్యాబ్స్, సేఫ్ మరియు కంఫర్టబుల్ హాస్టల్ ఫెసిలిటీస్, ప్రోటీన్ రిచ్ మరియు హైజీనిక్ ఫుడ్, 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్, చదువు తర్వాత ఉద్యోగ అవకాశాలకు పూర్తి సహాయం. మీ అమ్మాయి భవిష్యత్తుకు విద్య, భద్రత, ఉద్యోగం ఈ 3 ఒకే చోట కావాలంటే ఎంచుకోండి శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతి అమ్మాయి విజయానికి మా బాధ్యత.